కీర్తనల గ్రంథము 34వ కీర్తన. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. అంతకుముందు నేను ఇక్కడ నిలబడినప్పుడు అంతకుముందు సెషన్స్లో ఫస్ట్ సెషన్లో నేను మాట్లాడినప్పుడు కీర్తనల మీద, ఆ కీర్తనల్లో ఉన్న భక్తులు ఏ విధంగా అయితే తమ జీవితాల్లో దేవుని మీద ఆనుకున్నారో ఈ అంశాల మీద నేను మాట్లాడడం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? 103వ కీర్తన. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా అమ్మా? ఎస్, మన పాపములను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడుతున్నాడు. సో జాలిపడే గుణం, కైండ్నెస్ దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం. ఆయన పిల్లలుగా ఆయన పోలిక, ఆయన నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నప్పుడు దేవుడు నాకు ఏదో చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు నా జీవితంలో బ్లెస్సింగ్స్ ఇస్తాడు, పలానా చోట కూర్చుంటే, పలానా వాక్యం వింటే అని ఆలోచిస్తున్నప్పుడు, ఆశపడుతున్నప్పుడు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంది, ఇంకా నాకు ఏం కావాలి అని అనుకుంటున్నప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుషులను చేశాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం. మన పిల్లలు మన పోలికలో ఉంటే ఎంత మురిసిపోతాం కదా, అవునా కదా? చాలాసార్లు మన పిల్లలు అమ్మ పోలిక, నాన్న పోలిక అని చెప్పినప్పుడు మనసులో లోపల చాలా సంతోషంగా ఉంటుంది. అందమైన పిల్లలు ఉన్నారనుకోండి, అందమైన పిల్లల్ని చూసుకుని అందం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, నా నుంచే కదా వచ్చింది అనే ఎక్కడో లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, అవును కదా? ఆ పోలిక ఇచ్చే ధైర్యం చూడండి. మరి ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు, దేవుడికున్న లక్షణాలను మనం చూస్తే, దేవుడి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆమె నన్నంత వరకు మన గురించి మనమే కదా ఎక్కువ ఆలోచించుకుంటాం, కానీ ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచించారా? మనుషులు గొడవలు పెట్టుకునే దేవుడి గురించి నేను మాట్లాడట్లే, మనుషులు కత్తులు కట్టుకునే దేవుడి గురించి నేను మాట్లాడట్లే, మనుషులు గోడలు కట్టి కంచెలేసే మతాల గురించి నేను మాట్లాడట్లే. ఎప్పుడైనా ప్రశాంతంగా అసలు ఇంత గొప్ప ప్రకృతిని చేసింది ఎవరు? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నా నిర్మాణం వెనుక ఉన్నది ఎవరు? మీ చేతుల్లో మీ బిడ్డలను మురిపెంగా చూసుకుని ఆడిస్తూ ఉన్నప్పుడు నాకు ఇంత అద్భుతమైన వరాల్ని గిఫ్ట్స్ ఇచ్చింది ఎవరు? అంటే గ్రేస్ నా మీద ఎవరికి ఉంది? దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏది జరగదు, ఇంచు కూడా కదలదు కదా. ఇది నువ్వు నమ్మితే, ఇది నువ్వు నమ్ముతున్నట్లయితే, మరి ఆ దేవుడు అంటే ఏంటి నీకు ఎప్పుడైనా అర్థమైందా? దేవుని లక్షణాలను కొన్నింటిని చెప్పమంటే టక మీరు ఏమన్నా చెప్పగలరా? ఎనీబడి? 1 minute టైం ఇస్తున్నా నేను. దేవుని లక్షణాలను గురించి కొంచెం ఆలోచిద్దాం. జస్ట్ ఏమన్నా లోపల ఉంటే రీకాల్ చేసుకుందాం. చెప్పండి. ఎవరిని అడుగుతానని భయపడొద్దండి. నేను ఎవరి పేర్లు పిల్లవని, ఎవరి వైపు చేతి చూపించను. మనందరం కలిసి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కలిసి నేర్చుకుంటాం, కలిసి మార్చుకుంటాం, కలిసి స్తుతిస్తాం. ఎంత అద్భుతమైన స్థితి అది. సో కలిసి నేర్చుకోవాలి. దేవుడు అనగానే నీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తురావట్లేదా? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. చాలాసార్లు గొడవలు అయినప్పుడు, వాదాలు పెట్టుకున్నప్పుడు మనం పౌరుషంతో మాట అంటాం. అసలు నా గురించి నీకేం తెలుసు అంటాం కదా. నా గురించి వెళ్ళి మా ఊళ్ళో అడుగు చెప్తారు అంటారు లేదా? అన్నారు ఎవరైనా? అసలు నా గురించి వెళ్ళి మా వీధిలో అడుగు చెప్తారు అంటే, వీధిలో చెప్పుకునేంత గొప్ప చరిత్ర ఉందా మీది? ఉండొచ్చు. ఊర్లో చెప్పుకునేంత గొప్ప లక్షణాలు ఉన్నాయా? ఏమో ఉండొచ్చు కదా. అంటే మనకున్న ఒక్కటి అరా కొంచెం మంచిని బట్టే మనం అతిశయిస్తుంటాం కదా, ఎగిరెగిరి పడిపోతుంటాం కదా. ఇప్పుడు దేవునికున్న మంచి లక్షణాలు, ఒక పెన్ను పేపర్ తీసుకుని ఆయన ఎలాంటివాడు అని ఒకవేళ అడిగితే లేఖనం ఏం చెప్తుంది? నీకు ఆయాసం వచ్చేంత వరకు లక్షణాలను చూపిస్తుంది లేఖనం. ఆయన ఎలాంటివాడు? ప్రేమై ఉన్నాడు, కరుణామయుడు, జాలి చూపించేవాడు, ప్రతిదినము నూతనముగా మానకుండా వాత్సల్యత చూపిస్తాడు, త్వరగా కోపపడువాడు కాదు, దుర్నీతి విషయము సంతోషించేవాడు కాదు, నీ పాపములను లెక్క వేసుకునేవాడు కాదు. ఒకవేళ ముందుంటే లెక్కేసుకోవాలేమో, నేను వీపు వెనుకబడేసుకున్నాడు. అంత ప్రేమమయుడు, కరుణామయుడు, వివేకవంతుడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు, మహాజ్ఞాన సంపన్నుడు, అధిక బలశాలి, నిజమైన బాహుబలి,
శూరుడు, వీరుడు. ఆయన గురించి మాట్లాడుకుంటే తరతరములకు మానక కృప చూపుచున్నాడట. కృపానిధి అంటున్నాడు ఆయన్ని. అంటే ఆయన కనికర సంపన్నుడు. ఆయన మరొక పక్క క్యారెక్టర్ విషయంలో చూస్తే రోషము గలవాడు, పాపానికి ఏమాత్రమో చోటియనివాడు, ఎలౌ చేయనివాడు, పాపాన్ని అసహించుకుంటాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యము ఆయన సన్నిధాన వర్తనులు. అబ్బా, రెండింటికి కాంట్రడిక్షన్ ఉంటుంది. నీతి న్యాయం ఆయన దగ్గర ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మళ్ళీ ఆయన సన్నిధిలో తిరిగేవేంటంట సన్నిధాన వర్తనులు. అంటే అర్థం ఏంటి? సన్నిధిలో తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. అంటే ఒకేసారి కృపను చూపించగలడు, ఒకేసారి సత్యం మీద నిలబడగలడు, నీతి సమాధానాలను పంపగలడు, విమోచన ఇవ్వగలడు. ఇలా మాట్లాడుకుంటేనండి ఆయన అంత ఎత్తులో ఉంటాడు. మనుషులు ఎక్కడుంటారు? కానీ ఇంకో మాట గుర్తుపెట్టుకుందాం, మనం ఎవరి పిల్లలం? పలానా సుబ్బారావు గారి పిల్లలు, పలానా వెంకటరెడ్డి గారి పిల్లలు అనే కంటే ముందు మానవులందరికీ ఉన్న ముద్ర ఏం ముద్ర? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దాన్ని కాపాడుకోవడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ మానవులుగా పాప స్వభావంతో ఉన్న మనకు చాలాసార్లు దేవుని యొక్క పోలికను కాపాడుకోవడం కష్టమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైన త్యాగము ద్వారా క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనము మార్చబడడం అనే ఒక అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దానిలోనికి ప్రతి ఒక్కరు మనల్ని మనం అప్పగించుకోవడానికి సిద్ధపడాలి. అలా అప్పగించుకునే క్రమంలో నువ్వేం ఒంటరోడు కాదు, నువ్వేం ఒంటరి దానివి కాదు. దేవుడు నీకు చాలా గొప్ప చరిత్రని, ఒక గొప్ప స్టఫ్ని నీకు తోడుగిచ్చాడు. అందులో భాగంగానే కీర్తనల గ్రంథం. ఎవరైనా నేను ఈ మధ్యే ప్రార్థన చేసుకుంటున్నానండి, ఈ మధ్యే దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు పెద్దగా ఈ క్రైస్తవ్యం గురించి తెలీదు, నేను ఏ డినామినేషన్కి వెళ్ళాలి, ఏ చర్చికి వెళ్ళాలి అన్నప్పుడు చాలా పెద్ద పెద్ద డౌట్స్ వస్తుంటాయి. అప్పుడు పలానా చోటకే వెళ్ళండి అని మనం చెప్పలేం. ఏం చదవాలి అని అడిగినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా అడిగారు అలాగా? చాలామంది నన్ను అడిగారండి, మేము బైబిల్ స్టార్ట్ చేస్తున్నామండి, మేము ఏం చదవాలండి, కొత్తగా మొదలు పెడుతున్నామండి చదవటం, మేము ఏం చదివితే మాకు అర్థం అవుతుంది అని అడిగినప్పుడు పర్సనల్గా నేను బలపడింది, నేను నా పిల్లలకి అలాగే యూత్ క్లాస్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషను, అలాగే కొత్తగా వస్తున్న వాళ్ళకి నేను ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే సామెతలు చదవండి, కీర్తనలు చదవండి. కరెక్టేనా ఇది? ఆ రెండు చదవడం వల్ల మీరు చాలా ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత సువార్తలు చదవండి, ఆ తర్వాత పత్రికలకు వెళ్ళండి. పత్రికలు ఉన్నాయి కదా బైబిల్లో. సో ఫస్ట్ ఒక సామాన్యుడు సైతం అర్థం చేసుకోగలిగే భాషా సరళి, అద్భుతమైన లోతైన సాహిత్యం. మళ్ళీ అది లోతుగా కనిపించదు, లోతైన సాహిత్యమే సామాన్యుడు కూడా వెళ్ళగలిగేంత లోతు ఉంటుంది సామెతల్లోనూ కీర్తనల్లోనూ. సో ఆ కీర్తనలో ఎక్కువ శాతం దావీదు గారి చేత రాయబడినట్లుగా మనం చూస్తాం. గడిచిన సెషన్లో మనం నేర్చుకున్నాం. ఈ వారం కీర్తనలు 34. దయచేసి అందరు తీయండి. ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 34 సుమారుగా 22 వచనాలు ఉన్నాయి కదండి. బైబిల్స్ ఉన్నాయి కదా అందరి చేతుల్లో. దయచేసి ఎవరు కూడా ఫోన్ పట్టుకొని వచ్చేసేద్దండి. ఫోన్లో బైబిల్ యాప్ వేసుకున్నాం కదా సరిపోద్దులే అని సంతృప్తి పడిపోద్దండి. మీ బైబిల్ మీకు ఉండాలి. అదొక గొప్ప సంతృప్తి, అదొక ఆయుధం లాంటిది విశ్వాసికి. అఫ్కోర్స్ చేతిలో ఉంటే సరిపోదు, హృదయంలో ఉండాలి. బైబిల్ని జాగ్రత్తగా క్యారీ చేయండి, జాగ్రత్తగా కాపాడుకోండి. మంచి బైబిల్ మెయింటైన్ చేయండి. మంచి వెర్షన్స్ ఉన్నాయి, తీసుకోండి, నీట్గా మంచిగా ఉంచుకోండి. ఒక్కొక్క బైబిల్ ఒక్కొక్క వెర్షన్ మన రోజు రోజుకి ఎదిగేలాగా చేస్తుంది. ఓకేనా? సో కీర్తనల గ్రంథం 34వ కీర్తన తీసారా అందరూ? 1, 2, 3 వచనాలు చదువుదామా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నా. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయుదము. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను.
నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించను. నేను చదువుతూ వెళ్తాను, దయచేసి మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నా. ఓకేనా? చదవండి. మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ వచనాల మీద సంపూర్ణంగా దృష్టి పెట్టండి. ఓకేనా? తట్టు చూడగా వెలుగు ఒక్కసారి నేను ఎందుకు వచనాలు మొత్తం చదవమంటున్నానో మీరు గమనించండి. నేను టైం ల్యాగ్ చేయడానికి చదవమనట్లే. ఈ కీర్తన సందర్భం వేరు, ఈ కీర్తన యొక్క ఉద్దేశం వేరు. ఆ కీర్తనలో భక్తుడు ఉంచిన ఆ ఉద్దేశాలు, ఆయన పెట్టినటువంటి ఆ ఎఫర్ట్స్ ఎన్నున్నాయో మనం చూడొచ్చు అనమాట. సో తిప్పండి పేజ్. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరులు ధన్యులు. ఈ మాటని పాట రూపంలో విన్నారా మీరు ఎప్పుడైనా? రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు. మనకి కొన్ని వచనాలు ప్రసంగాల కంటే పాటల్లోనే ముందు పరిచయం అయిపోతాయి కదా. ఎంత అద్భుతం అది, ఎంత ధన్యత మనకి. అలా పాత పాటల్లో కొన్ని వచనాల రూపంలో భక్తులు వాటిని పెట్టి రాశారు. చూడండి, ఇది ఎంత అద్భుతమైన మాట. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. మీకు అవకాశం ఉంటేనండి ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవడం స్టార్ట్ చేయండి, ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే. నేను మంచి ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్ తెలుగు బైబిల్ క్యారీ చేయగలుగుతున్నా. మా స్త్రీల సహవాసం నన్ను ఎంతో ప్రేమించి వాళ్ళు, మా స్త్రీ సైన్యం, నా బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అందరూ చేతులు వేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, మీ అందరికీ నా నిండు వందనాలు. నాకు బెస్ట్ ఎవర్ గిఫ్ట్ ఇచ్చారు, చాలా సంతోషం, థ్యాంక్ యూ. ఇది చూసినప్పుడల్లా, ఇది చదువుతున్నప్పుడల్లా నాకు వీళ్ళందరూ కళ్ళలోకి వస్తారనమాట. వీళ్ళందరూ అలా నించున్నట్టు అనిపిస్తారు నాకు. ఒక సేవకురాలుగా, తమకు నేర్పించే ఒక మంచి ఆత్మీయురాలుగా నన్ను భావించి వారు నాకు ఇచ్చినటువంటి విలువ, నిజంగా ఒక మంచి బైబిల్ని ఇచ్చినందుకు, దేవుని మాటను విలువైందిగా నాకు బహుమతి ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చూసినప్పుడల్లా. సో ఇప్పుడు కమ్ టు ద పాయింట్, గెట్ టు ద పాయింట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. 12 నుంచి చూస్తే మంచి రోజులు ఎలా వస్తాయో చెప్తున్నాడు భక్తుడు. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు ఎవరైనా బతకాలని ఆశ ఉందా మీకు? రాత్రికి ఎవరైనా పోదామంటే నచ్చదు కదా. ఇదే మీకు లాస్ట్ డేట్ అంటే అస్సలు నచ్చదు కదా. ఎవరైనా మనల్ని ఎలా ఆశీర్వదించాలి? 100 ఏళ్ళు ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధిని ఒసంగి దేవుడు నిన్ను చల్లగా కాచి కాపాడి దీవించును గాక. అమ్మయ్య, ఎంత లాంగ్ ప్రేయర్ చేశారు నా కోసం, పెద్ద పొడుగు ప్రార్థన చేశారు. అమ్మయ్య అని కడుపు చల్లగా ఉంటుంది మనకి. చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే నచ్చదు, ఎక్కువ దీవించాలి మనల్ని. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఏం చేయాలి వాడు? చెడ్డ మాటలు పలకుండా నోటిని కాపాడుకో. తర్వాత పెదవులను కాపాడుకో. తర్వాత కీడు చేయటం అని మేలు చేయి, సమాధానమును వెతికి దాన్ని. సో ఇలా మీరు 22 వచనాలను చూస్తే లాస్ట్ 22 వచనం చూడండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇలాంటి మాటలు చెప్పాలంటే మనం ఏ స్థితిలో ఉండి చెప్తామండి? ఆలోచించండి. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నోటిని కాపాడుకో, కపటమైన మాటలు మాట్లాడుకో, నోట్లోంచి పెదాల్లోంచి రానివ్వకు, ఒకళ్ళు లేనప్పుడు మరొకళ్ళ గురించి, అది కూడా అబద్ధాలని ప్రచారం చేయకు, ఇష్టం వచ్చినట్టుగా వదరకు. తర్వాత కీడు చేయటం అని. ఇవన్నీ ఎప్పుడు చెప్తారు? ఎప్పుడైనా మీకంటే తక్కువ వయసున్న పిల్లలకి ఎవరైనా చెప్పారా? కొంచెం మంచి చెప్పానండి, నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అన్నవాళ్ళు చేయొద్దండి. మీ పిల్లలకి మీరు అలాగో చెప్పుకుంటారు, అడగకపోయినా చెప్తారు, లెక్చర్లు ఇస్తారు పిల్లలకి. అది కాదు నేను అనేది.
మీకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఇలా మంచిగా? ఎవరిచ్చారు? ఉన్నారా? వెరీ గుడ్. ఉన్నారా? ఒకటి. మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చే ఛాన్స్ రాలేదా? లేదంటే చెప్పొచ్చేవాళ్ళు వెళ్ళు అనేటటువంటి క్యారెక్టరేనా? అలాంటి క్యారెక్టర్లు అనుకోండి, నాకు ముందు చెప్తావా, నువ్వు వెళ్ళి నీ బతుకు సరి చేసుకో, తర్వాత చెప్దులే అంటారు. మూర్ఖులు ఎప్పుడు అలాగే అంటారు. బట్ నిజానికి మాట్లాడుకుంటే మనలో కూడా అది ఉండాలి కదా. ఒకళ్ళకి చెప్పగలుగుతున్నామంటే ఏముండాలండి? అవతల వాడు వినగలిగేటటువంటి ఆ కెపాసిటీ సంపాదించుకోవాలి. బైబిల్ మనకు అదే నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్కి వస్తాను నేను. దావీదు గారు 22 వచనాల ఈ అధ్యాయాన్ని రాయగలిగాడు. పాట ఒక కీర్తన ఆయన రాయగలిగాడంటే ఆయన అన్నీ సెటిల్ అయిపోయి, లైఫ్ వెల్ సెటిల్డ్, కూర్చున్నాడు ఒక బండ మీద, తీర్పు తీర్చే స్థాయిలో ఉన్నాడు. అప్పుడు తనకంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కలిపి చెప్తున్నాడు. అవునా? కాదు. ఆయన ఎప్పుడు చెప్పాడు తెలుసా అండి? మీరు పేజ్ తిప్పండి అంటే, పేజ్ తిప్పడం అంటే నాకు ఇది ఇంగ్లీష్ బైబిల్, తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. ఇలా ఒకదాన్నే డివైడ్ చేస్తారు. మీకు ఒకే పేజ్లో ఉందా? ఓకే, చదవండి. నేనే పేజ్ తిప్పుతున్నాను, మిమ్మల్ని తిప్పమంటున్నాను. సరే, కీర్తనల గ్రంథం 34 మొదటి అధ్యాయానికి పైన చిన్న చిన్న అక్షరాలతో స్టార్ట్ అయినటువంటి ఆ లైన్స్ ఉన్నాయి చూసారా? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన. దావీదు అంటే మీకు ఎలా పరిచయం? దావీదు అంటే మీకు ఎలా తెలుసు? దావీదు అంటే మీకు ఎలా తెలుసు? రాజుగా తెలుసు. రాజు కంటే ముందు ఎలా తెలుసు? ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఏమి కొంచెం బాగా భయంకరమైన సీన్స్ ఏమైనా ఉన్నాయా? భయంకరమైన సీన్స్ ఏం లేవా దావీదు జీవితంలో? గొలియాతు అత్యంత బలాఢ్యుడైన దేహం కలిగినవాడు. ఆయనని ఏ ఆయుధం లేకుండా ఒక్క చిన్న రాయితోటి కొట్టి పడగొట్టినటువంటి శూరుడు. దావీదు అంటే మీకు ఎలా తెలుసు? ఒక గొర్రె పిల్లని నోటితో కరిచి పట్టుకెళ్ళిపోతున్న సింహాన్ని దాంతోపాటు సమానంగా పరుగున వెళ్ళి దాన్ని ఆగమని చెప్పి, నోరు తెరువని చెప్పి, తెరవలేకపోతుంటే దాని నోరుని ఆయనే తెరిచి, అసలు నా గొర్రె పిల్లని పట్టుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలు? నేనున్నాను కదా ఇక్కడ యజమాని, కాపర్ని, నన్ను అడగక్కర్లే, అడిగితే మాత్రం ఇస్తానా ఏంటి? కాబట్టి నా గొర్రె నాకు ఇచ్చేయని చెప్పి ఆ సింహానికి 4 దెబ్బలేసి ఫాట్ మీద దాన్ని పడగొట్టి వచ్చినటువంటి ధీరుడు. జస్ట్ ఇమాజిన్, మీరు ఊహించుకోండి, హాలీవుడ్ సినిమా కనబడుద్ది మీకు కదా, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కనబడితే మీకు దావీదుని ఆలోచించుకుంటే. కానీ మనకు పరిచయమైన దావీదు ఈ అధ్యాయానికి పైన రాయబడినటువంటి అక్షరాల్లో కనబడట్లే. కనిపిస్తున్నాడా? నాకు ఇక్కడ పిరికివాడు కనబడుతున్నాడు అంటాను కాసేపు నేను. నాకు ఇక్కడ పిరికోడని దావీదు కనబడుతున్నాడు. నాకు ఇక్కడ నటించే దావీదు కనబడుతున్నాడు. చూడండి ఎంత బాగుంటుందో బైబిల్ లోతులకు వెళ్ళే కొద్దీ. ఇక్కడ ఏమంటున్నాడు పైన? అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు. ఎక్కడ జరిగింది ఇది? సందర్భం ఎక్కడ జరిగింది ఇది? ఈ కీర్తన ఎందుకు రాశారు అంటే, సమూయేలు మొదటి గ్రంథం 21 అధ్యాయానికి వెళ్ళాలి మీరు. అక్కడ జరిగిన దానికి బదులుగా ఇక్కడ పాట వచ్చింది. అర్థమైందా మీకు? అక్కడ జరిగిన దానికి బదులుగా ఇక్కడ ఏమొచ్చింది? పాట వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథము తీద్దామా? 21 అధ్యాయము. దయచేసి రాసుకునే వాళ్ళు చక్కగా అర్థవంతంగా మళ్ళీ మీరు మీ పేపర్లో మీ పుస్తకాలు చూసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ వాటిని గుర్తు తెచ్చుకోగలిగినంత అందంగా నీట్గా రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 21 అధ్యాయము. ఈయన ఏంటంటే యాజకుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి పక్కన ఒకడు ఉంటాడు, దొంగచాటుగా చూస్తాడు. చూసి ఏదైతే చూశాడో అది చెప్పడు, ఏదైతే అనుకున్నాడో అది చెప్తాడు. ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నా 11 అండి. ఏదైతే చూశాడో అది చెప్పడు, ఏదైతే అనుకున్నాడో అది చెప్తాడు. ఎవరో ఆ పర్సన్ గుర్తున్నాడా? బైబిల్ చదివే వాళ్ళకి దోయగు అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, కష్టపడకండి. కష్టపడినా పెద్ద నష్టం ఏమీ లేదు దేవుని మాటల కోసం. కానీ మరీ బొత్తిగా ఏదో ఇబ్బందిగా మాత్రం చరిత్రని
ఇది చేయకండి. చరిత్ర చదవడం, బోధ విషయం, బుద్ధి విషయం మనకి ఎంతో గొప్పగా దేవుడు నేర్పిస్తాడు. సో ఒకడున్నాడు, ఏదైతే చూశాడో అది చెప్పకుండా, ఏదైతే తను అనుకుంటున్నాడో అది వెళ్ళి పోర్ట్రైట్ చేశాడు. ఈరోజు విచారం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, క్రైస్తవ సంఘాలలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దోయేగు లాంటి పిల్లలు ఉన్నారు, దోయేగు వారసులు ఉన్నారు. వాళ్ళు ఏదైతే చూశారో యాజ్ ఇట్ ఈస్గా అది చెప్పరు, దానికి మళ్ళీ పోపు పెడతారు, దానికి ఎక్స్ట్రా కలరింగ్ వేస్తారు, దానికి ఇంకొక 2 మాటలు అతికిస్తారు. వాళ్ళకి విన్నది విన్నట్టుగా చెప్పటం రాదు. చెప్పటం రానప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకుని కూర్చోవాలి కదా. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? లేనిపోనివన్నీ చెప్తారు. కపట బుద్ధి, కొండె బుద్ధి, ఒకరి గురించి తప్పుగా పోర్ట్రైట్ చేయడం, తప్పుగా అవతలి వాళ్ళకి తీసుకెళ్ళటం ఎంత దారుణమైన లక్షణం. దేవుడు క్షమిస్తున్నాడు అనుకుంటున్నారేమో, జాగ్రత్త. మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో అదే పంటకు వస్తావు. అలాంటి వాళ్ళు చాలాసార్లు మనకు గాయాలు చేసి ఉంటారు. నేను, మీరు అందరూ అలాంటి వాళ్ళకి బాధితులమే. వీఆర్ ఆల్ విక్టిమ్స్. మనందరం బాధితులమే. మాట్లాడే నేను, మీరందరూ అలాంటి వాళ్ళకి బాధితులు, అవునా కదా? కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎవరి ప్రతిఫలము వారికి అప్పగిస్తాడు. అందుకే ఎవడైనా మేలు చేయుచు, మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? నాలుకను కాపాడుకో ఫస్ట్, తర్వాత పెదాలు కాపాడుకో. కీడు చేయడం మానేసేయి, మేలు చేయి, నీ అడుగులను సరి చేసుకో. ఇంత గొప్ప మాటలు దావీదు హాయిగా కూర్చుని వెల్ సెటిల్డ్గా ఉన్నప్పుడు చెప్పట్లేదండి. ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? ఒకానొక రోజున పరుగున పరిగెడతా ఉన్నాడు. సౌలు తరుముతూ ఉన్నాడు, చంపేస్తా అని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అలాంటప్పుడు అలా ఒక చోటకెళ్ళి తలదాచుకున్నాడు. దావీదు దగ్గర ఆర్మీ లేదు, సైన్యం లేదు, సపోర్ట్ ఎవరు లేరు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు, రొట్టెలు ఇచ్చారు, తిన్నాడు, వెళ్ళిపోతే అది చూసిన వ్యక్తి రాజుకెళ్ళి ఇంకోలాగా చెప్పాడు. రాజు దాని బదులు అనేక మంది యాజకులను చంపేశాడు ఆ రోజున. ఆ తర్వాత సుమారు ఒక 70 నుంచి 80 మైళ్ళు ప్రయాణం చేసుకుని, జాగ్రత్తగా వినండి, సుమారు 70 నుంచి 80 మైళ్ళు ప్రయాణం చేసుకొని ఫిలిష్తీల ప్రధాన పట్టణమైన గాతు దగ్గరికి వెళ్ళాడు. దేని దగ్గరికి? గాతు. ఫిలిష్తీల ప్రధాన పట్టణం, క్యాపిటల్ సిటీ, దాని దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన పట్టణంలో రాజు ఉంటాడు, అంతఃపురం ఉంటుంది, శిష్యులు ఉంటారు, సైనికులు ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఫిలిష్తీలకి ఇశ్రాయేలీలకి ఎప్పుడూ వైరమే కదా, వాళ్ళేం ఫ్రెండ్స్ కాదు. ఒకవేళ అవకాశం వస్తే, దావీదు దొరికితే దావీదుని వీళ్ళు ఏం చేయొచ్చు? చంపేయచ్చు. అయితే ఆడికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎవ్వరు లేరు, చుట్టూ ఎవరు లేరు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు అండి సైనికులు పట్టుకున్నారు, రాజు దగ్గరికి తీసుకెళ్లారు. మీరు అదే చూస్తారు 21వ అధ్యాయంలో, నేను మెన్షన్ చేస్తాను. 21వ అధ్యాయము మీరు నోట్ చేసుకునే వాళ్ళు, నేను ఇంక ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు, నేను ముగిస్తాను. 10వ వచనం నుంచి, సౌలునకు భయపడినందుకు ఆ దినమున లేచి పారిపోయి అనే వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తాడు దావీదు? ఏంటి ఇప్పటిదాకా మనం చూసిన వీరుడు, శూరుడు, ధీరుడు, సింహంతో పాటు సమానంగా పరిగెత్తి గొర్రె పిల్లని వెనక్కి తెచ్చుకున్నవాడు, ఇంత ఎఫిషియన్సీ ఉన్నవాడు, ఇంత క్యాడర్ ఉన్నవాడు పారిపోయాడు. ఎవరి జీవితంలోనైనా ఎలాంటి షేడ్స్ అన్నా వస్తాయి. అందుకే ఫలానా వాళ్ళు ఇలాగే ఉండాలి అనే ఒక లెక్కలు మనమేం వేసుకోకూడదు. దేవుడు అందుకే మనకు భక్తుల జీవితాల్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. సో పారిపోయి ఏం చేశాడట? వచ్చాడట. ఆకీషు సేవకులు అన్నారట, ఇదిగో ఈయన ఆ దేశపు రాజు కాడా? ఇంకా రాజు అవ్వలే ఇంకా. కానీ దేవుని మాట ఎలా ప్రబలిందో చూడండి. అన్య జనుల మధ్య కూడా దేవుని మాట శక్తివంతమైంది. ఒక్కసారి మాట ఇచ్చాడా, అన్య జనుల దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. ఆయనేనండి దావీదు రాజు. ఆల్రెడీ సౌలు సింహాసనంలో ఉన్నాడు, కుర్చీ ఖాళీ అవ్వలేదు, అయినా ఎవరిని రాజు అంటున్నారు? అన్య జనులు. అదన్నమాట దేవుని మాట యొక్క శక్తి. రాజుకాడా స్త్రీల రోజున 10,000 కొలది అని పాట పాడారు కదా, ఇతనే కదా. అంటే వెంటనే రాజుకి, దావీదుకి భయం వేసి, వామ్మో వీళ్ళు నా గురించి ఎక్స్ట్రా కలరింగ్ ఇస్తున్నారు ఇక్కడ మొత్తం అంతా, నేనేమో ఒంటరిగా ఉన్నాను, తరుముతూ ఉన్నాడు,
ఇప్పుడు ఇక్కడ నేను ఎలా నన్ను నేను కాపాడుకుంటాను, ఎలా ప్రొటెక్ట్ చేస్తాను. చూడండి, ఎంత ధీరుడైనా, ఎంత బలశాలైనా బుద్ధిశాలిగా ఉండడం చాలా అవసరం. ఇక్కడ దావీదు బుద్ధిశాలిగా ఉన్నాడు, వివేకంతో ప్రవర్తించాడు. అందుకే ఏం చేశాడట, రాజు రమ్మని పిలిస్తే వెళ్ళాడట. పిలిచి ధీరుల్లాగా, శూరుల్లాగా ఇలా గంభీరంగా పెట్టుకెళ్ళి కూర్చోలేదు. ఏం చేస్తున్నాడు, వెళ్ళి రాజు ఎదురుగుండా నించున్నాడు. ఒక తలుపు ఉంది, దాని మీద గీతలు గీసి పిచ్చి పిచ్చి పిచ్చిగా ఏవేవో గుర్తులు సంజ్ఞలు చేస్తున్నాడు. కాళ్ళు అటు ఇటు ఆడిస్తున్నాడు, నోట్లోంచి ఉమ్మూసుకుంటున్నాడు, గడ్డం మీద కారిపోతుంది, బట్టల మీదకి అది కారిపోతుంది, పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఆకీషు రాజు అన్నాడు, ఏంటి మీరు ఇంత బిల్డప్ ఇచ్చింది ఇతని కోసమా? ఒక పిచ్చివాడిని తీసుకొచ్చినా ముందు పెట్టారే. నేను ఏమన్నా చిన్నవాడిని అనుకుంటున్నారా? ఫిలిష్తీల మహాసామ్రాజ్యానికి అధిపతిని కదా నేను. నా ముందు ఇలాంటి పిచ్చివాడు రాతకునా? గెట్ అవుట్, తీసుకెళ్ళిపోండి, లెట్ హిమ్ అవుట్, తరిమేసేయండి అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన సేవ్ అయ్యాడు. అప్పుడు రాసిన కీర్తన అంట. ఏ కీర్తన? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఫైనల్ టచ్. అధ్యాయం పూర్తయ్యేసరికి ఏమన్నాడు? యెహోవా తన సేవకుని ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఉంచబడరు. ఒంటరితనంలో రాసిన కీర్తనండి. తనతో ఆర్మీ లేదు, తనతో సైన్యం లేదు, కానీ అసలు ఇంత పాజిటివిటీ ఏంటండి బాబు, ఇంత తగ్గింపు ఏంటండి? నేను రాజును కదా, దేవుడు నాకు మాట ఇచ్చాడు కదా, అసలు నన్ను మించినోడు లేడు కదా అని చెప్పేసి అక్కడ ఒకవేళ తొడగొడితే ఆకీష్ ముందు ఏమైపోయేవాడు? శిరచ్ఛేదనం ఖచ్చితంగా జరిగేది. అందుకే బలశాలి అయిన దావీదు ఎట్ ఏ టైం బుద్ధిశాలిగా కూడా ప్రవర్తిస్తున్నాడు. అందుకే ఇంత గొప్ప స్తుతి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆయన స్తుతి చేసేది అన్నీ బాగున్న పరిస్థితుల్లోనా, లేకపోతే ఏమీ లేని స్థితిలోనా? ప్రతికూల పరిస్థితుల్లోనా, అనుకూల పరిస్థితుల్లోనా? చూడండి, ఒక మాట పాడుకుంటాం కదా మనం, శ్రమలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, కరువైనా బరువైనా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా తండ్రి చిత్తానికి శ్రమలోనే వెతుకుతుంటా. ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఆల్రెడీ శ్రమలో సంతోషంగా స్తుతి చేసిన భక్తుల్ని చూస్తే వచ్చాయి. సో ఇప్పుడు మనం మన కష్టాలను ఇక్కడ పెట్టుకుందాం. మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఈ కీర్తన దగ్గర పెట్టుకుందాం. నీ కష్టం దావీదు కష్టంతో పోలిస్తే అంత ఎక్కువ కాదేమో, అవునా? కానీ ఒక నిరీక్షణ ఉంది, దేవుడు మనల్ని విడిపిస్తాడు. తన సేవకుల ప్రాణమును ఆయన విమోచిస్తాడు. ఆయన సేవ చేసేవారి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? అన్ని వేళలా విమోచిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తం అయితే హతసాక్షులుగా కూడా అప్పగించడం అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తం. సో ఆయన పనిలో ఉంటే, ఆయనతో ఎల్లవేళలా ఉండే ఒక అద్భుతమైన రాజ్యానికి మనం చేరుకుని వారసులు అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, దావీదు మన జీవితాలకి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు శ్రమలోనైనా స్తుతించడం ఆపొద్దు. నీకు ఒక మంచి మాట చెప్తాం. నేను ప్రసంగం చెప్తున్నాను, మీరు అందరూ మాట్లాడుతున్నారా, వింటున్నారా? ఏమండి? వింటున్నారండి. రేపొద్దున మీరు ప్రసంగాలు చెప్పారనుకోండి, ఎక్కడైనా అందరితో కలిసి మీరు చెప్తారా, లేదా పైన నిలబడి మీరే చెప్తారా? ప్రసంగం చెప్పేవాళ్ళు మాట్లాడతారు, కింద కూర్చున్న వాళ్ళు. కానీ పాటలు పాడడానికి వచ్చేసరికి ఏం చేస్తామండి? స్తుతి కీర్తనలు అందరూ. ప్రసంగం ఒకవేళ 1-2 ప్లేసెస్లో ఒకవేళ లాక్ అవచ్చేమో, కానీ కీర్తనలు అలా కాదు. అందుకే భక్తులు, అద్భుతమైన పరిచర్య చేసిన భక్తులు లాంటి వాళ్ళు, బైబిల్ పండితులు, ముఖ్యంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో చార్లెస్ స్పర్జన్ గారు. ఆయన అంటాడు, 100 ప్రసంగాలు చెయ్యలేని పని ఒక్క పాట చేస్తుంది. కీర్తనలకి క్రైస్తవ్యంలో అంత విలువ ఉంది. అదే కీర్తనలు ఈరోజు నా జీవితాన్ని, మీ జీవితాన్ని, అందరి జీవితాన్ని నిలబెడుతున్నాయి. కనుక ఆదివారం ఆరాధనకు వచ్చిన మీరు మీ శ్రమల గుండా మీరు వెళ్తున్నట్లయితే దావీదుని జ్ఞాపకం చేసుకోండి. స్తుతించలేకపోతున్నట్టయితే దావీదుని జ్ఞాపకం చేసుకోండి.
మీ స్థుతిలో ఎలాంటి ఆరాధన భావం లేకపోతే దావీదు జ్ఞాపకం చేసుకోండి. దావీదు జ్ఞాపకం చేసుకోండి. సరి చేసుకోవడానికి, బలం పొందడానికి దావీదు ఒక మంచి మాదిరి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆయన ముందు తలదించి అడుగుదాం, అయ్యా కపటపు మాటలు నా నోటికి రానివ్వద్దు, నా పెదవులను శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి, గర్వించకుండా ఎక్కడైనా ఎగిరెగిరి పడతానేమో ఏదైనా చూసుకొని కత్తిరించు, నా ప్రాణాన్ని నీ యొద్ద మాత్రమే విమోచనతో ఉంచు. ప్రార్థిద్దామా? అందరూ ప్రార్థిద్దామా? దయచేసి అందరు లేచి నిలబడండి. ప్రేమగల తండ్రి, అయ్యా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన అవకాశాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఒక ధీరుడైన వాడు ఒకానొక ప్లేస్లో పిచ్చివాడిగా నటించే అవసరం ఎందుకు వచ్చింది అని మేము నేర్చుకున్నాం. దేవా, తన చేతుల్లో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉన్నతమైనదిగా వినియోగించుకున్న దావీదు ఈరోజు మీకు లోబడిన వాడుగా, మాకు సంపూర్ణంగా లోబడిన వాడుగా కనబడుతున్నాడు. అయ్యా దావీదు గురించి నేర్చుకున్న మేము మా పెదవులను కాపాడుకుంటూ, మా హృదయాన్ని కాపాడుకుంటూ, వ్యర్థమైన ప్రతి మాటకి మేము కలవరపడక, మా వెనక మాట్లాడే వాళ్ళ గురించి మేము ఎప్పుడు పట్టించుకొనక, అయ్యా మా మీద అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధాలని వాళ్ళ హృదయంలో స్థిరపరచుకునే వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి మేము ఏమాత్రము కృంగిపోక, దేవా మీరు మా గురించి ఏమనుకుంటున్నారో అది మాత్రమే మేము తీసుకుంటూ మీ ఎదుట ప్రీతికరమైన సేవ చేస్తూ మీకు నచ్చే సేవకులుగా ఉండడానికి ప్రతి ఒక్క విశ్వాసిని బలపరచండి. ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ పిల్లల హృదయాలు మీ ఎదుట తెరవబడిన పుస్తకాల వల్లే ఉండగా దర్శించండి. తర్వాత మాట్లాడబోయే మీ సేవకుని ద్వారా విలువైన సంగతులు మాకు నేర్పించి నడిపించమని, అమూల్యమైన మాటల చేత మా హృదయాన్ని తృప్తిపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనోళ్ళు అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.